ఏవండి, శివంగి రాలేదు. శివంగికి ఫోన్ చేసి వస్తాను అని చెప్పిన రాజీ ఇంకా రాలేదు. అబ్బా వస్తారులే జయ. ముందు నీ దృష్టి, నీ భక్తి ప్రదక్షిణల మీద చూపించు. సరిపోయింది. ముహూర్తం అయిపోయిన తర్వాత శివంగి వచ్చి ఏం లాభం అంట? అయ్యో మిత్ర, ఏమైంది? ఏమైంది మిత్ర? మిత్ర, ఏమైంది పెద్దమ్మా? ఏమైందా? మా అమ్మ మీ పెద్దమ్మ చెంప పగలగొట్టింది. ఎందుకు కొట్టారు? కళ్ళు నెత్తున పెట్టుకొని నడుస్తూ నా సారీ మీద కాలేసింది, అందుకే కొట్టా. ఏంటి, పొరపాటున చీర మీద కాలు పడితే కొట్టేస్తారా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? అసలు ఈ శారీ రేటు, దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? అయితే మాత్రం కొడతారా? దీన్నే కాదు, దీన్ని సపోర్ట్ చేస్తే నిన్ను కూడా కొడతా. కొట్టు మామ్, ఇది ఆ శివంగి చెల్లెలు. హో అవునా, అందుక దీనికి ఇంత పొగరు. ఎవరికమ్మా పొగరు? గుళ్ళో ఒక మనిషిని కొట్టింది చాలక చాలా అతిగా మాట్లాడుతున్నారు. నువ్వెవడివరా? దీని మొగుడివా? మిత్ర, ఇంకా చాలు పద మిత్ర. ఏంటి, మనం ఎందుకు వెళ్ళాలి? మిత్ర, నువ్వు నోరు మూస్తావా? నా మీద అరుస్తావేంటి? మిత్ర, మిత్ర, ఇది గుడి, అందరూ మనల్ని చూస్తున్నారు, తర్వాత చూసుకుందాం. నో వే. ఏయ్ సారీ చెప్పవే. మిత్ర పద. ఊరుకో జయ. రేయ్, ఇవాల్టి కొట్ట క్లోజ్గా, ఇంకా ఇంటికి వెళ్దాం పదా. అప్పుడేనా? ఇంకా తిట్టించుకోవాల్సినవి బ్యాలెన్స్ ఉన్నాయా? కాదు, శివంగిని బైక్ మీద ఎక్కించుకోవాలి. ఆ అమ్మాయి తిట్టింది కదరా, అలాంటిది నీ బైక్ ఎలా ఎక్కుతుందిరా? నువ్వు వెళ్ళిటివైపు ఆటోలు రాకుండా చూసుకో. ఏంటి ఆటలారా నీకు? ఆటోలు రాకుండా ఎలా పగలంరా? అది కూడా నేనే చెప్పాలరా? పోరా, ఆపరా. అసలు నీ ప్లాన్ ఏంట్రా? వెయిట్ అండ్ సీరా. వెళ్ళు, వచ్చి ఆటోలు నాపు. నువ్వా? మీరా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నాకేమైనా సరదానండి. ఇదిగో వెళ్ళిపోదాం అనుకుంటే వీడు కదలనంటున్నాడు. చాలా మంచిది, అయితే ఒక పని చెయ్. ఏంటి? నేను కూర్చుంటే మీరు వెనక నుంచి తోస్తూ నన్ను తీసుకెళ్తారా? కాదు, ఇది బాగున్నప్పుడు నిన్ను మోసింది కాబట్టి ఇప్పుడు దీన్ని నువ్వు మోసుకెళ్ళు. హలో, ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. అన్న ప్లీజ్ అన్న, ఒక 5 నిమిషాలన్నా ప్లీజ్. అన్న ఒక్క 5 నిమిషాలన్నా ప్లీజ్ అన్న.
వాట్? ఆటోలు స్ట్రైకా? ఫోన్ అండి. ఆటోలు స్ట్రైక్ అయితే క్యాబ్లో వెళ్తానులే. ఏంటి, క్యాబులు కూడా స్ట్రైకా? నిజమా? నేను మీతో చెప్పట్లేదండి, నాలో నేను అనుకుంటున్నాను. సరే, ఆటోలు క్యాబ్లు స్ట్రైక్ అయితే ఇప్పుడు ఎలా వెళ్ళాలండి? ఏమండి చెప్పండి, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నేనెలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మధ్యలో నీ గోలేంటి? ఆ, సరే, ఒకసారి బైక్ ట్రై చేస్తా. స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్దాం? ఏంటి? ఆ, బైక్ ఎక్కండి, వెళ్దాం అంటున్నాను. నేను నిన్ను లిఫ్ట్ అడిగానా? అంటే మీకు మొహమాటం కదా, అందుకే నేనే అడిగాను. సర్లే, ఎక్కడ వెళ్దాం? ఏయ్, చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. ఓ, ఆటోలు క్యాబులు స్ట్రైక్ అని విన్నారు కదా. నో ప్రాబ్లం, నేను నడుచుకుంటూ వెళ్తా. యో విష్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు వెళ్ళండి, నాతో నీకేంటి? లేడీస్ ఫస్ట్ కదా. ఓ, బెట్టు చేయకుండా ఎక్కండి. ఏయ్, నేను ఈ బైక్ ఎక్కనని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు. నా బైక్ ఎందుకు ఎక్కనంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? పడిపోతారేమో అని భయం కదా. అంటే హా, నీకు బైక్ నడపడం కూడా రాదా? హలో, పడిపోవడం అంటే లవ్లో పడిపోతారేమని భయం. ఎవరికి? నీకే. నాన్సెన్స్. మీ సిక్స్త్ సెన్స్ అదే చెప్తుందని నాకు అనిపిస్తోంది. ఏంటి నీకు తెలిసింది? హ, ఈ శివంగిది అంత వీక్ మైండ్ కాదు. కాకపోతే ఎక్కండి హా? బైక్. బైక్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కన్ఫర్మా? వాట్? మరి మీ భయం అదే కదా, ఎక్కడ ఈ రిషిలోలో పడిపోతారేమో అనే టెన్షన్ కదా. విల్ యు షట్ అప్? హ? శివంగి చాలా స్ట్రాంగ్. నీకే ప్రూవ్ చేస్తాను, చూస్తూ ఉండు.